వీరమల్లు ఆగమనం తథ్యమైనట్టే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఇందాకే హరిహర వీరమల్లు సినిమా నుండి ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ప్లస్ దాంతో పాటు ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఆ అప్డేట్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన రీ రికార్డింగ్ పనులు కావచ్చు, లేకపోతే డబ్బింగ్ వర్క్స్ కావచ్చు, లేకపోతే విఎఫ్ఎక్స్ పనులు కావచ్చు, ఫుల్ స్వింగ్ లో అయితే జరుగుతున్నాయి అంట. ఎట్టి పరిస్థితుల్లో మే 9th ఈ సినిమా రిలీజ్ చేయడానికి వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ సినిమా మే 9th వస్తుందా రాదా అనే డౌట్స్ అయితే చాలా మందిలో అయితే ఉన్నాయి. ఆ ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు సినిమా మే 9th మన ముందుకైతే వస్తదే, ఇదైతే ఫిక్స్ అయిపోండి. ఇంకా కొంతమంది అయితే అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా 5 days అయితే షూటింగ్ అయితే వెళ్ళాలి కదా, మరి సినిమాని ఎలా రిలీజ్ చేస్తారో అని. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కి వెళ్ళటం జరిగిద్ది, సినిమా రిలీజ్ అవటం కూడా జరిగిద్ది. కాబట్టి ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. ఈ లోపు సినిమా టీం చేయాల్సింది ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ చేయాలి. లేకపోతే సినిమా నుంచి ఒక చిన్న వీడియో కంటెంట్ కనుక రిలీజ్ చేస్తే, అది మేకింగ్ వీడియో కావచ్చు, లేకపోతే చిన్న టీజర్ కట్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎలాంటివి కనుక రిలీజ్ చేస్తే ఈ సినిమా మీద జనాలకి ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ అయితే పెరిగిద్దని నేనైతే అనుకుంటున్నా. ఇంకిది పక్కన పెడితే మన మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ కోసం మాస్ జాతర అయితే రెడీ అయిపోయింది. ఏప్రిల్ 14న రవితేజ గారి కొత్త సినిమా అయిన మాస్ జాతర మందే ఇదంతా సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవబోతుంది. ఆ ఫస్ట్ సింగిల్ పేరేంటంటే తూ మేరీ లవర్ అనమాట. దానికి సంబంధించి ఒక ఎనర్జెటిక్ గా ఉన్న మన రవితేజ గారి పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. అసలు యాక్చువల్ గా రవితేజ గారు అంటే ఎనర్జీ అంటే రవితేజ గారు అనమాట. మీరు ఒకసారి మాస్ జాతర సినిమా యొక్క టీజర్ కట్ చూసుకున్నా సరే, దాంట్లో రవితేజ గారి లుక్స్ అయితే ది బెస్ట్ అయితే ఉన్నాయి. సేమ్ ఈ పోస్టర్ లో కూడా వింటేజ్ రవితేజ గారిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. క్రాక్ సినిమాలో ఏ విధంగా అయితే మన రవితేజ గారు కనపడతాడో, సేమ్ అదే విధంగా ఈ సినిమాలో కూడా కనపడబోతున్నాడు. సేమ్ రిజల్ట్ కూడా అదే విధంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మరి డేట్ గుర్తుండగా ఏప్రిల్ 14న మాస్ జాతర సినిమా నుండి రవితేజ గారి ఎనర్జీకి తగ్గ ఒక సాంగ్ అయితే రాబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఇంకా వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 12న రిలీజ్ అయిద్దని మనం అయితే నిన్నైతే మాట్లాడుకున్నాం. అయితే ఆ సాంగ్ కి సంబంధించిన ఒక 30 సెకండ్ల ప్రోమో అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో హైలైట్ ఏంటంటే హనుమాన్ గెటప్ వేసుకున్న చిన్నపిల్లల్ని మన మెగాస్టార్ చిరంజీవి గారి భుజాల మీద వేసుకుని నడుచుకుంటూ వచ్చే షాట్ ఏదైతే ఉందో అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఆ షాట్ చూడంగానే మన గుడుంబ శంకర్ లో పవన్ కళ్యాణ్ గారితో ఒక షాట్ అయితే ఉంటది. ఇలాగే చిన్నపిల్లల్ని భుజాల మీద అయితే వేసుకుని ఆయన అయితే చాలా ఎనర్జెటిక్ అయితే వస్తా ఉంటాడు. సేమ్ అదైతే నాకైతే గుర్తొచ్చింది. ఇంకా మనం దీని గురించి మాట్లాడాలంటే ఇది అసలు ప్రోమోనే కాదనమాట. సాంగ్ కి సంబంధించిన చిన్న లిరిక్ కూడా వీళ్ళైతే ప్రోమోలో అయితే పెట్టలేదు. అసలు యాక్చువల్ గా ప్రోమో రిలీజ్ చేయడానికి ఉన్న మోటో ఏంటంటే ఆ సాంగ్ లో ఉన్న ఒక క్యాచీ లిరిక్ ని అయితే ప్రోమోలో అయితే రిలీజ్ చేయటం వల్ల ఆ సాంగ్ గురించి జనాలు అయితే వెయిట్ చేస్తా ఉంటారు. అసలు ప్రోమో రిలీజ్ చేయడానికి ఉన్న మెయిన్ మోటో అదనమాట. వీళ్ళు దాన్ని వదిలేసి చిరంజీవి గారిది సేమ్ నిన్న ఏ పోస్టర్ అయితే రిలీజ్ చేశారో సేమ్ అదే షాట్ అయితే మళ్ళీ ప్రోమోలో కూడా పెట్టారు. దాని వల్ల ప్రోమో రిలీజ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. సరే, మరి ఈ సాంగ్ ఏప్రిల్ 12న మార్నింగ్ 11:12 అయితే రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.